ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: దేశంలోని పేదలు, మహిళలకు కేంద్ర ప్రభుత్వం సాధికారత కల్పిస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హిందీ, ఇతర ప్రాంతీయ భాషల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేరళలో గత 10 రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న ఓనం వేడుకలు రేపటితో ముగుస్తాయి. ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు గడువును మరో 3 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు మైదాన ప్రాంతాలకు విస్తరిస్తున్న క్రమంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు: దేశంలోని పేదలు, మహిళలు, రైతులు, యువతకు కేంద్ర ప్రభుత్వం సాధికారత కల్పిస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హర్యానా రాష్ట శాసనసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు ఆయన కురుక్షేత్ర నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 15 లక్షల కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొంటూ, मैंने ये भी कहा था कि हम देश में 3 करोड़ लखपति दीदी बनाने के लिए काम कर रहे हैं. बीते सालों में 1 करोड़ लखपति दीदी बन चुकी है और इन 100 दिनों में 100 दिनों के भीतर देश में 11 लाख से ज्यादा नई लखपति दीदियां बन चुकी है. ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు మరో 3 నెలల పాటు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఇంతకుముందు ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన తుది గడువు ఈ రోజుతో ముగిసింది. దానిని 3 నెలల పాటు పొడిగించారు. ఈ క్రమంలో ఉచిత ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ సదుపాయాన్ని డిసెంబర్ 14వ తేదీ వరకు పొడిగించామని ఉడాయ్ తెలిపింది. దీంతో దేశంలోని కోట్లాది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. భారతదేశం వ్యవసాయ అభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. బ్రెజిల్లోని కుయాబాలో ఈ రోజు జరిగిన G20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో ఠాకూర్ ప్రసంగిస్తూ, భారతదేశం ఉత్పాదకతపై మాత్రమే కాకుండా రైతు శ్రేయస్సును కూడా దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కేంద్రంగా మారుతోందని, పోషకాహారాన్ని అందించే విషయంలోనూ భారత్ సరైన విధానాలను అనుసరిస్తోందని తెలిపారు. దేశంలోని వ్యవసాయ వ్యవస్థలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయడంలో భారతదేశం తన నిబద్దతను చాటుకుంటోందని కేంద్ర సహాయ మంత్రి స్పష్టం చేశారు. అన్ని భాషలను బలోపేతం చేయడం ద్వారానే బలమైన దేశం ఏర్పడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో అధికార భాషా వజ్రోత్సవ వేడుకలతో పాటు 4వ అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనం సదస్సు ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దేశాన్ని ఏకం చేయడంలో హిందీ భాష కీలకమైన పాత్ర పోషించిందని అన్నారు. హిందీ, ఇతర ప్రాంతీయ భాషల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. హిందీలోని ప్రతి వ్యాసం, ప్రసంగం, సాహిత్య భాగాన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువదిస్తామని అమిత్ షా పేర్కొంటూ, अगर हमारे देश की एकता संस्कृति से बनी है तो हमारी संस्कृति भाषाओं से बनी. जिस दिन हम हमारी भाषाओं को गंवा देंगे, इस देश की एकता पर बहुत बड़ा खतरा मंडराने लगेगा. इसीलिए ढेर सारे आजादी के हमारे संघर्ष के नेताओं ने हिंदी को न केवल राजभाषा बनाया, इसके उपयोग को बहुत महत्व भी दिया और उसका प्रचार प्रसार भी किया. కేరళ రాష్ట ప్రజలు ఓనం పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ రాష్టంలో అతిపెద్ద పండుగగా ఓనంను పేర్కొంటారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వచ్చే ఈ పండుగను సొంత గ్రామాలపై మమకారానికి గుర్తుగా, వ్యవసాయం ఆవశ్యకతను తెలియజేసే వేడుకగా ఓనం పండుగను జరుపుకుంటారు. ఇక ఈ పండుగను కేరళ ప్రజలే కాకుండా తమిళనాడు, కర్ణాటక సహా పలు రాష్టాల ప్రజలు కూడా ఘనంగా జరుపుకుంటారు. కాగా గత 10 రోజులుగా జరుపుతున్న ఈ ఓనం పండుగలో ఎక్కడ చూసినా ఏనుగుల స్వారీలతో, రకరకాల పూలతో, సుందరంగా చేసిన అలంకరణలతో కేరళ రాష్టం కలకల్లాడుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశంలోని నైరుతి రుతుపవనాలు మైదాన ప్రాంతాలకు విస్తరిస్తున్న క్రమంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఈ రోజు, రేపు కూడా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, దక్షిణ ఛత్తీస్గఢ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అలాగే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, సిక్కిం, మహారాష్ట, గుజరాత్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు మిజోరాం, త్రిపుర, అస్సోం, మేఘాలయ, బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ ప్రాంతాల్లో రేపు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 114వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18011117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యువ నిర్మాతల కోసం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI 2024లో భాగంగా బెస్ట్ డెబ్యూ ఇండియన్ ఫిల్మ్ సెక్షన్ 2024 అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరం నవంబర్ 20 నుంచి 28 మధ్య 55వ IFFI గోవాలో జరగనుంది. ఈ విభాగం ద్వారా యువ నిర్మాతల సృజనాత్మకత దృక్పథాన్ని, విశిష్టమైన కథను చెప్పే విధానాలను ప్రోత్సహిస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. అదేవిధంగా కొత్త ప్రతిభకు, వర్తమాన దర్శకుల పనితీరుకు ఒక మంచి వేదికగా ఈ విభాగం ఉంటుందని పేర్కొన్నాయి. ఉత్తమ తొలి భారతీయ చలనచిత్ర విభాగంలో గరిష్టంగా 5 చలనచిత్రాలు ఎంపిక చేయబడతాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా బెస్ట్ డెబ్యూ ఇండియన్ ఫిల్మ్ విభాగం కోసం ఎంట్రీలను పంపించేందుకు ఈ నెల 23వ తేదీ తుది గడువుగా వెల్లడించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు జార్ఖండ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 6 వందే భారత్ రైళ్లను ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా 21,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ప్రధానమంత్రి జార్ఖండ్ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ వైద్య కళాశాలలో జరిగిన హత్యాచారానికి వ్యతిరేకంగా వైద్యులు నిరవధికంగా చేపట్టిన నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కోల్కతాలోని సాల్ట్ లేక్ సిటీలోని రాష్ట ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట వైద్యులు ఈ రోజు నిరసన చేపట్టారు. హత్యాచార ఘటనలో మృతి చెందిన వైద్యురాలికి న్యాయం జరగాలని ఈ సందర్భంగా వైద్యులు డిమాండ్ చేశారు. మరోవైపు వైద్యులతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్చలు జరిపేందుకు ప్రయత్నాలు చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. మణిపూర్లోని 5 జిల్లాల్లో ఇంటర్నెట్పై నిషేధాన్ని ఆ రాష్ట ప్రభుత్వం ఎత్తివేసింది. ఇంటర్నెట్ కనెక్షన్ ఐపీతోనే సేవలు పొందవచ్చని, రౌటర్స్, వైఫై, హాట్స్పాట్ ద్వారా అనుమతి ఉండదని వెల్లడించింది. అయితే మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. మిలిటెంట్ల దాడులను నిరసిస్తూ ఈ నెల 10వ తేదీన విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఘర్షణ వాతావరణం ఏర్పడి 80 మంది గాయపడ్డారు. దీంతో ప్రభుత్వం రాష్టంలో ఇంటర్నెట్పై నిషేధం విధించింది. వినియోగదారులకు సరసమైన ధరలకు ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉల్లి ధరను స్థిరంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోని ప్రతి ఇంటికి తక్కువ ధరకే ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది. ఉల్లి ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్దం చేసిందని వివరించింది. ఈ నేపథ్యంలో ఉల్లిని సబ్సిడీ ధరకు రిటైల్ గా విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని పేదలు, మహిళలకు కేంద్ర ప్రభుత్వం సాధికారత కల్పిస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హిందీ, ఇతర ప్రాంతీయ భాషల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. కేరళలో గత 10 రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న ఓనం వేడుకలు రేపటితో ముగుస్తాయి. ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకునేందుకు గడువును మరో 3 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలోని నైరుతి రుతుపవనాలు మైదాన ప్రాంతాలకు విస్తరిస్తున్న క్రమంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.